అండి ఎక్స్‌పోజింగ్ చేయకండి అన్న మాటలకి మీరు ఎలాంటి రియాక్షన్ ఇస్తారు? ఎందుకంటే హీరోయిన్స్ గాని, ఇటు అనసూయ గాని అపోజిట్ అయిపోతా ఉన్నారు. విమర్శలు ఆయనే చేస్తా ఉన్నారు. ఎక్కువ యేసుకునే స్వేచ్ఛ లేదంటా ఉన్నారు. మీరేమంటారు దీని గురించి? అవునండి. ఇప్పుడు మీరు అన్ని కనిపించేటట్టు మీరేసుకొని మీకు స్వేచ్ఛ గావాలి. మరి మాలాంటి వాళ్ళ గురించి కూడా మీరు అర్థం జేసుకోవాలి గదా! ఆయన చెప్పింది మాలాంటి వాళ్ళ కోసమే అని గూడా మీరు అనుకోవచ్చు గదా! వై ఓన్లీ మళ్ళా చిన్మయ్, అనసూయ, శ్రావంతి మిగతా హీరోయిన్స్ మీరే ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? ఓకే. ఫైన్. హీరోయిన్స్‌కే చెప్పిండు. బయటికెళ్ళేటప్పుడు చెప్పిండు గానీ, మీరు సినిమాలో షూటింగ్ జేసేటప్పుడు ఏసుకోవద్దని గూడా చెప్పలేడు గదా! అమ్మా, అమ్మాయిలు మీరు బయటికెళ్ళేటప్పుడు డ్రెస్ నిండుగా యేసుకొని మాత్రం చెప్పిండు. అదెందుకు కన్సిడర్ చేస్తలేరు? ఆయన మీ మంచికే చెప్పిండు గదా! మీరాయన పిల్లలా? మీరాయన ఫ్యామిలీయా? లేకపోతే మీ వల్ల ఆయనకు రూ. 10 వస్తున్నాయా? లేకపోతే మీ వల్ల రూ. 1 యూజ్ ఉందా? లేదే మన మంచి గురించి చెప్పినప్పుడు అది రిసీవ్ చేసుకోవాలా. నువ్వు యేసుకోకపోతే వదిలేసేయి. నువ్వు విప్పుకొని తిరుగు, యేసుకొని తిరుగు వాటెవర్ మాకు ఫరక్ పడదు. ఆయన చెప్పింది తీసుకుంటే తీసుకో, లేదంటే లేదు. ఎందుకంత నెగెటివ్ చేస్తుర్రు అతన్ని? అదే. ఏదైతే చూసేవాళ్ళ మీ దృష్టి మేము ఏసుకోవడం మాకు స్వేచ్ఛ ఉంది. మేము ఎలాంటి బట్టలైనా యేసుకుంటాం. చూసే మగవాళ్ళ బుద్ధి కరెక్ట్ లేదు. మా బుద్దే మార్చుకోండి మగాళ్ళకే బుద్ధి మార్చుకోమని చెప్పి అనసూయ చెప్తా ఉన్నారు. ఆమెకేం కామెంట్స్ రిప్లై ఇస్తారు? అమ్మా అనసూయమ్మ, మగవాళ్ళ బుద్ధి మార్చుకోరమ్మా. మనం లేడీస్ మనం మార్చుకోవాలా ఫస్ట్. మనం రెచ్చగొట్టే వల్లనే వాళ్ళు రెచ్చిపోతుర్రు. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. మనం కరెక్ట్ ఉంటే వాళ్ళు అప్పుడు ఏదైనా చేస్తే అప్పుడు మనం మాట్లాడాలి. మీరు అంటారేమో లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ దిశ వీళ్ళందరిది ఇలా జరిగింది. రీసెంట్‌గా 20 ఇయర్స్ అమ్మాయి జరిగింది. వాళ్ళు కామంతోని అట్లా చేసిర్రు కాబట్టి దీన్ని కన్సిడర్ చెయ్యరు. ఇంకొకటి అబ్బాయిల తప్పేం ఏం లేదు. అమ్మాయిలు ఏసుకోవడం వల్లనే వాళ్ళు చెడిపోతుర్రు అది. నువ్వు ఫస్ట్ చెక్ చేసుకో. ఫైనల్‌గా 'శివాజీ' కామెంట్స్ గురించి ఏం చెప్తారు? మీ అభిప్రాయం ఏంది ఫైనల్‌గా? శివాజన్న నువ్వు నాకు అన్న లెక్క. ఏం తగ్గకు. మీరు ఏం నెగెటివ్ కాలేరు. సో అన్న మీరు పట్టించుకోకుర్రి. ఇసాంటోళ్ళ గురించి అసలు కన్సిడర్ కూడా చెయ్యకుర్రన్న. మీకు మేము ఫ్యాన్స్ ఉన్నాం. మీరు చెప్పింది 100% కరెక్ట్ అన్న. రైట్. యాక్టర్ 'శివాజీ' చేసిన కామెంట్స్ గురించి ఏం చెప్తారండి? ఎందుకంటే బట్టలు కప్పుకోండి అని చెప్పడం కూడా తప్పైపోయింది ఇయాల రేపు. సో ఆయన యాక్టర్ 'శివాజీ' స్టేజ్ ముఖంగా మాట్లాడుతూ హీరోయిన్స్ పద్ధతిగా బట్టలేసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఏం చెప్తారు? మరి చాలా మంది హీరోయిన్‌లు అనసూయ ఇలాంటి వాళ్ళు అపోజిట్‌గా మాట్లాడతారు. సో 'శివాజీకి' మీరు మద్దతు ఇస్తారా? ఎలాంటి మాట్లాడతారు? అని చెప్పినయి బావుంది కదండీ. పద్ధతిగా ఉంటామంటే తప్పులేదు కదా! హ్మ్. పద్ధతిగా ఉంటే అంతా బావుంటది గదండీ. హ్మ్. మంచిదే ఆయన చెప్పింది బావుంది గానీ, ఒకటి సామాన్లనేది కొంచెం మిస్టేక్ అయింది. పర్లేదు అదే అంతే. పద్ధతిగా ఉంటే మంచిదే కదండీ. ఆయన చెప్పింది బావుంది. సో అనసూయ లాంటోళ్ళు తప్పు పడతా ఉన్నారు. మా ఇష్టం మీకు నచ్చింది మేము వేసుకుంటా ఉంటాం. మీ చూపే తప్పుగా ఉంది. మీరు మారండి మగాళ్ళు అంటూ కూడా చెప్తా ఉంది. మరి ఆమెకి ఎవరి ఇష్టం వాళ్ళదండి. ఆ మేడం నేను ఇప్పుడు మా ఇంట్లో ఉంది. నాది ఇట్లా ఉంటాను. మా పాప నీ శారీ నీకు నచ్చుతుంది. నాకు డ్రెస్ ఫ్యాషన్ కావాలంటది. ఆమెని నేనేం అనలేను కదా! అట్లాగే మేడం కూడా అన్నది. మనమేం అనలేం కదండీ. ఎవరి ఇష్టం వాళ్ళది ఉంటది. ఓకే. హ్మ్. సో 'శివాజీ' చెప్పిన మాటలు మీరు సపోర్ట్ చేస్తా ఉన్నారా? 100% కరెక్ట్ అంటారా? కరెక్ట్ అండి. కరెక్టే. సార్ చెప్పింది కరెక్టే. ఇప్పుడు నాలాంటోళ్ళకి కరెక్టే. నిండుగా కప్పుకున్న వాళ్ళకి. వాళ్ళకి కరెక్ట్ కాదు కదా పిల్లలకి. ఓకే. సార్ అలా చెప్పారు. మేము జీన్స్ నీలాగా డ్రెస్ ఏసుకొని ఎళ్ళాలా అని ఆళ్ళకుంటది గదా! హ్మ్. ఎవరి ఇష్టం వాళ్ళది గదండీ. అది ఇప్పుడు మనం అటు జెప్పామంటే అటు కోపమొస్తుంది. ఇటు జెప్పాం ఇటు ఇంకందుకని అంతే. యాక్టర్ 'శివాజీ' చేసిన మాటలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. చాలా మంది కూడా మద్దతు ఇస్తా ఉన్నారు. బట్టలు కప్పుకోమనే చెప్పారు తప్ప ఇందులో తప్పేమీ లేదు. కాకపోతే ఆయన మాట్లాడిన మాట, సామాన్లు అన్న మాట ఏదైతే ఉందో దానికి కొంచెం మాకు కష్టంగా ఉందంటారు. సో ఆయన కూడా దానికి కూడా ఆయన క్షమాపణ చెప్పారు వీడియో పరంగా. నాకు ఫ్లోలో వచ్చింది మాట అంటూ కూడా ఆయన క్షమాపణ చెప్పడం జరిగింది. ఈ అనసూయ అండ్ చిన్మయ్ ఇంకొంతమంది హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం మండిపోతా ఉంది. ఎక్కడెక్కడనో వాళ్ళకి రగిలిపోతా ఉంది. ఆళ్ళకి ఇష్టం వచ్చిన డ్రెస్ వీళ్ళు అమ్మాయిలు కొంచెం డ్రెస్సులు వేసుకుంటారంట హీరోయిన్‌లు. మగవాడు చూసే దృష్టి తప్పుగా ఉందంట. మేము మారాలంట. అక్కడి నుంచి ఆళ్ళు కొంతమంది అమ్మాయిలు అయితే మాకు బిగినియే కంఫర్ట్‌గా ఉంటది అంటా ఉన్నారు. మరి ఆళ్ళలా యేసుకొని తిరుగుతున్నా కూడా మేము నిగ్రహంగా కంట్రోల్‌గా వాళ్ళకి చూడకుండా ఉండాలంట. మరి ఎంతవరకు సమర్థిస్తారు? మరి అనసూయ మాత్రం మరి ఇంత అపోజిట్‌గా మాట్లాడుతుంది. అనసూయకైతే వాళ్ళ కొడుకే చెప్తాడంట. ఆమె ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. మా కొడుకే నాకు ఇలాంటి బట్టలేసుకుంటే మామ్ నీకు ఈ బట్టలు నచ్చలేదు. ఎచ్చా నై కపడా నై అని చెప్తదంట. కొడుకు చెప్తే నువ్వెందుకైనా అల్లరి నా ఇష్టం చేసుకుంటాను కొడుక్కే సమాధానం చెప్తుందంట. మరి అలాంటి ఆమె మరి మనం చెప్తే ఎందుకింటుంది? మరి ఆమె ఇష్టానికి వదిలేయాల్సిందిగా కనిపిస్తా ఉంది. మరి మీరేమంటారు? 'శివాజీ' చెప్పిన మాటలకి మీరెలా